టీడీపీని వైసీపీ అధినేత తక్కువ అంచనా వేశారు. మీరు కాదు కదా, మీ ముని మనవడు కూడా టచ్ చేయలేరు. టీడీపీ చంద్రబాబు, లోకేష్ కు కంచుకవచంలా అడ్డం నిలబడతాం అని అధికార పార్టీపై గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాడికొండ మండలం దామరపల్లి పొన్నికల్లు గ్రామంలో ఆయన పర్యటించారు. దారి పొడవునా గ్రామస్తులు పూల వర్షంతో స్వాగతం పలకగా పలు కూడలలో ఎక్స్కావేటర్ల సహాయంతో భారీ గజమాలతో ప్రజలు తమ ఊళ్ళలోకి ఆహ్వానించారు. కాగా అనంతరం పొన్నికల్లు ప్రచార ముగింపు సభలో పెమ్మసాని ప్రసంగించారు. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఎంతో మంది నాయకులు పెద్దల వద్దకు వెళ్లి పరిశ్రమలు, ఆసుపత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లు వంటి 120 సంస్థలను తీసుకువచ్చారని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి సమానంగా జరిగిన రోజే ప్రజాస్వామ్యంలో ప్రజలు గుండెలపై చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోగలరని తెలిపారు. కన్స్ట్రక్షన్ కావాలి, డిస్ట్రక్షన్ కాదు, మా గుంటూరు ప్రజలకు అభివృద్ధి కావాలి, అరాచకం కాదని ఆయన అన్నారు. జగన్ ముని మనవడు వచ్చిన టీడీపీని, చంద్రబాబును, లోకేష్ ను టచ్ చేయలేరన్నారు. ఒకసారి ప్రజలంతా టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోండి. మంచి నాయకత్వానికి ఓటేసి అమరావతిని నిలబెట్టుకోవాలి అని తాడికొండ నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీ, బీజేపీ పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి డాక్టర్ పెమ్మసాని, శ్రావణ్ కుమార్, బీజేపీ నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త విజయశేఖర్, టీడీపీ నాయకులు డాక్టర్ శేషయ్య, అలాగే మండల నియోజకవర్గ స్థాయి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈసారి గెలిచి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని కలలు అన్నారు. నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ తాత వల్ల, మీ నాన్న వల్ల, నీ వల్ల, మీ ముని మనవల వల్ల కూడా కాదు. తెలుగుదేశం పార్టీని గాని, లోకేష్ బాబు గారికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని మేము ఉక్కు కవచాల్లో నిలబడతామని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈయన అంటాడు 175కి 175 కొడతాడంట. సరే, మనగాడివి కదా, రా గుంటూరులో పోటీ చేయి. ఎందుకు అతను ఇతను నలుగురిని మార్చావు కదా, నాలుగో వాడు కూడా నేను వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, నీకు క్యాండిడేట్ లేడు కదా, రాజుగా పోటీ చేయి. నేను సిద్ధం, నీకు తగిలితే ఇక్కడ పోటీ చేయి.